నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. పవన్ కళ్యాణ్ గారి మోస్ట్ అవైటెడ్ ఫిలిం హరిహర వీరమల్లు జూన్ 12th రిలీజ్ కాబోతుంది. అయితే ఈ చిత్రం రిలీజ్కి దగ్గరలో ఉండగా ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని థియేటర్స్ని జూన్ 1 నుంచి బంద్ చేయాలి, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి సినిమాని ఆపడం కోసమే చేస్తున్నారని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది దీని వెనక రాజకీయ నేతలు, సినిమా పెద్దలు, ఇండస్ట్రీలో కొంతమంది ఒక వర్గపు తాలూకు మనుషులు వీరందరూ కలిసి దీన్ని కుట్రపూరితంగా చేస్తున్నారని ఇంకొంతమంది వాదిస్తారు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది, నిజంగా ఇది ఇష్యూ అయినా లేకపోతే సినిమా ప్రమోషన్ అనే అంశం గురించి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాస్ విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే. ఈ సినిమాని ఇంకొక వేలో కూడా చూస్తున్నారు కొంతమంది, ఇది ఒక ప్రమోషనల్ స్టంట్ అని కొంతమంది అంటారు. లేదు, నిజంగా ఒక వర్గం ఇలా డిసైడ్ అయ్యి కావాలని చేస్తుంది, దీని వెనక రాజకీయ హస్తం ఉందంటారు. రకరకాల స్పెక్యులేషన్స్తో మాట్లాడుతూ ఉన్నారు. ఏది నిజం, ఏది అబద్ధం? అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? రైట్, వీళ్ళు డెసిషన్ తీసుకొని థియేటర్స్ని బంద్ చేస్తామని చెప్పి. ఎందుకు బంద్ చేద్దాం అనుకున్నారు? వాళ్ళకి ఏదో పర్సంటేజ్ ఇష్యూస్, రెంటల్ ఇష్యూస్ దగ్గర. ఓకే, ఏ పర్సంటేజ్ ఇష్యూ దగ్గర స్టార్ట్ అయిన గొడవ ఇది. ఇండస్ట్రీకి సంబంధించి ఏ గొడవ వచ్చినా అటు తిప్పి ఇటు తిప్పిది లాస్ట్ పవన్ కళ్యాణ్ గారికి అటాచ్ చేద్దామని చూస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూ త్వరగా సాల్వ్ అవుతుందేమో అన్న వాళ్ళ ఆశ. ఆ అత్యాశకి పోయి ఆయన్ని ఇందులో భాగం చేసేలాగా ఏదో రకంగా లాగుతూ ఉంటారు. అది తెలిసిన విషయమే. సరే, ఇప్పుడు అసలు వీళ్ళకి వచ్చిన ఇష్యూ ప్రాబ్లం ఏంటో చూసుకుందాం. ఇప్పుడు ఇందిరా సినిమా అనుకో, నీకు నీకు నాకు నీకు నీకు నాకు అని పంచుకోవడానికి వాళ్ళ దగ్గర మూట్ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ వీళ్ళు పర్సంటేజ్లు వేసుకుంటున్నారు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు. 70 పడదు, 60 అబ్బాయి అసలు కుదరదు, 50 మాకు అసలు కూడదు, సరే 25 ఇస్తా, ఓకేనా కాదా, లేదు ఇంత ఇస్తాం అంత ఇస్తాం, కుదరదు నేను థియేటర్లు బంద్ చేస్తా. అక్కడ దాకా వచ్చింది ఇష్యూ. అసలు థియేటర్కి ఎవడొస్తున్నాడు రా మీరు పంచుకోవడానికి? ఎవడొస్తున్నాడు థియేటర్? నేను అదే చెప్తాను, ఇందిరా సినిమాలో నాకు మూట్ ఉంది, వాడు పంచుకున్నాడు నీకు నీకు నాకు నీకు నీకు నాకని. ఇక్కడ నీకు నీకు పంచుకోవడానికి థియేటర్లు నువ్వు అనుకుంటున్నావు మూసేస్తా థియేటర్ అని, ఇప్పుడు కూడా మూసే ఉన్నాయి థియేటర్లు. నువ్వు పేరుకు చెప్పావు ఏమని అంటే, నీ ఉద్దేశం ప్రకారం జూన్ 1 నుంచి తలుపులు వేస్తావేమో అంతే. నువ్వు తెరుచుకున్నా అది మూసే ఉంది, ఎవడు రావట్లే లోపలికి. ఏ పర్సంటేజ్ పంచుకుంటావు? నీకు ప్రేక్షకుడు థియేటర్కి రావాలంటే ఆడేదో విజువల్ వండర్ ఉంటే కానీ నేను రానంటున్నాడు. నువ్వు ఆ విజువల్ వండర్ తీయాలంటే నీకు 300 కోట్లు అవుతున్నాయి. 300 కోట్లు వెనక్కి వేసుకోవాలి అంటే నువ్వేం నమ్ముతున్నావు? ఒక స్టార్ హీరో ఉంటే కానీ కొద్దో గొప్ప చిల్లర రాలవని నమ్మి ఒక స్టార్ హీరోని పెట్టుకుంటున్నావు. ఆ స్టార్ హీరో నీకు డేట్లు 3 ఏళ్ళకు ఒకసారి ఇస్తూ ఉన్నాడు, ఓ 3 ఏళ్ళు ఇచ్చాడు అంటే 3 ఏళ్ళకు ఒకసారి కానీ ఒక స్టార్ హీరో థియేటర్ రానంటున్నాడు. అలా మనకున్న స్టార్లు లెక్క పెట్టుకుంటే 1/2 డజన్ మహా అయితే. ఈ 1/2 డజన్ మంది 3 నెలలకు ఒకసారి ఎవడో ఒకడు వచ్చి థియేటర్లని హడావిడి చేసి వెళ్తూ ఉంటారు. ఆ హడావిడి కూడా 3 రోజులే. నువ్వు మళ్ళీ ఏదో అది పెద్ద పుష్కరాల్లాగా 12 రోజుల్లో, మహాకుంభమేళలాగా 45 రోజుల్లో ఉండదు. వారం ఉండడం ఎక్కువైపోయింది కదా, 3 రోజులు. ఆ 3 రోజుల్లోనే నువ్వు ఇన్ని రోజులు ఈ 3 ఏళ్ళు కష్టపడ్డ సొమ్మునంతా వెనకేసుకోవాలి. దాన్ని అది హిట్, సూపర్ హిట్, బంపర్ హిట్ అనే టాక్ని జనాల్లోకి ఇమిడింపచేసి సంపాదించుకోవాలి. ఇది వ్యవహారం. అండ్ ఇప్పుడు ఈ 3 రోజుల హడావిడి థియేటర్స్కి 3 నెలలకు ఒకసారి వస్తుంది. ప్రతి వారం రావట్లా, 3 నెలలకు ఒక స్టార్ వస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏం సినిమా ఉంది చెప్పు? పెద్దదా? పెద్ద ఫిల్మా? చూడు, ఇప్పుడు అడిగాను పెద్దదా. అదే నెక్స్ట్ ఏ సినిమా ఉంది? కన్నప్ప. తర్వాత హరిహర వీరమల్లు. అదే దీని తర్వాత అదే కదా. నెక్స్ట్ ఏదుంది అంటే చూసుకోవాలి. చూడు పరిస్థితి ఎలా ఉంది. ఇప్పుడు ఇదే పరిస్థితి ఒకప్పుడు ఈ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్లకి పేపర్ తీస్తే ఈ వారం సినిమాలు అని ఒక 190 ఉండేవి. అందులో లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ వాడు హిందీ ఇంగ్లీష్ సినిమాలను డబ్బింగ్ చేసి 10 వదిలేవాడు. మన షకీలా సినిమాలు కూడా అటు ఇటు కాకుండా 3-4 ఉండేవి. బి గ్రేడ్ సినిమాలు కూడా ఉండేవి. అవి కూడా 4 థియేటర్లలో ఉండేవి తెలుసా. 4 థియేటర్లు అక్కడ బొమ్మ కాడ ఏదో పర్వం, పెద్దాపురం, పెద్ద పాప, చిన్నాపురం, చిన్న పాప అనే పిచ్చి టైటిల్స్ ఉంటాయా, దానికి కూడా ఒక 1/2 డజన్ థియేటర్లు ఉంటాయి. దానికి కూడా జనాలు వెళ్తారు. నెక్స్ట్ హారర్ సినిమాలను, ఇంగ్లీష్ డబ్బింగ్, హిందీ డబ్బింగ్ అనో, మళ్ళీ పెద్ద పెద్ద స్టార్ సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు అవన్నీ మొత్తం ఒక వార్తా పేపర్ కానీ ఒక ఆంధ్రజ్యోతి తీస్తే ఇటు అటు మొత్తం థియేటర్లు. సినిమా పేజ్ ఓపెన్ చేస్తే 100 డబ్బాలు. విజయవంతమైన 2వ వారం, 3వ వారం, 4వ వారం, ఆ రోజు ఈ రోజు, నేడే విడుదల, మొన్న విడుదల, ఇప్పుడు విడుదల చేయాలా వద్దా, ఇన్ని పోస్టర్లు. ఇది సినిమా కలకల్లాడేది. అప్పుడు వాడు మాట్లాడుకునేవాడు, రోజు థియేటర్లో ఏదో ఒకటి నడిచేది. సరే ఈ సినిమా ఆడట్లేదా, పోయిన వారం రిలీజ్ అయిన సినిమాని మళ్ళీ వేసుకుంటాడు.
మళ్ళీ జనాలు వస్తారు, లేదా ఇంకోటి వేసుకుంటాడు. అట్లా ఇన్ని రీళ్లు ఉండేవి వాళ్ళ దగ్గర, సినిమాలు ఆడేవి, జనాలు వచ్చేవాళ్ళు, చిల్లర వచ్చేవి, కనీసం అట్లీస్ట్ ఏసీ ఖర్చులన్నీ వచ్చేవి, మిగతా తుడిచే ఖర్చులన్నీ వచ్చేవి, హౌస్ఫుల్ ఉండేవి. అప్పుడు వీళ్ళు షేర్లు, నాకు పడట్లేదు, నువ్వు ఎంత ఇస్తావు. అసలు జనాలే థియేటర్కి రావట్లా. ఎప్పుడు థియేటర్కి వెళ్తున్నావురా అంటే ఎవడో వెళ్ళట్లా. నెక్స్ట్ ఇప్పుడు రిలీజ్ అయిన సినిమా 3వ వారానికి ఓటీటీకి వస్తుంది, మహా అయితే 3వ వారం, లేదంటే 4వ వారం ఓటీటీకి వస్తుంది. అంటే దాని లైఫ్ లేదు. థియేటర్లో అసలు సినిమాలే ఆడట్లా. ఎంత పెద్ద కామెడీ అంటే వీళ్ళందరూ కూర్చొని జుట్టు పీక్కొని మొన్నటి నుంచి కొట్లాడుకుంటున్నారు, నాకు షేర్ కావాలి లేదా థియేటర్లో మూసుకోండి. అంటే ఒక 4 వ్యక్తులేమో అటు, 4 వ్యక్తులేమో ఇటు అన్నట్టుగా. ఇప్పుడు ఇది కాస్త వెళ్ళి ఏం చేశారు, ఆ 4 అంటగట్టారు. ఆ నలుగురు అని అల్లు అరవింద్ మొహాలు వేస్తున్నారు. అల్లు అరవింద్కి థియేటర్లు ఎక్కడ ఉన్నాయి? హైదరాబాద్లో AAA థియేటర్ ఒకటే ఉంది. తెలంగాణ లేవు ఆయనకి థియేటర్లు, ఓన్లీ ఆంధ్ర. అది కూడా వాళ్ళ కొడుకు ముచ్చటపడి కొనుక్కున్నాడు కాబట్టి ఆయనది అయింది అంతే. నెక్స్ట్ ఆంధ్రాలో కూడా ఆయన సొంత థియేటర్లు కాదు, 10 డజన్ థియేటర్లు, ఫ్రెండ్లీ థియేటర్లు. మన సినిమా ఉంది అంటే, అరే మన సినిమా ఉన్నాక ఇంకా వేరే లేదయ్యా, మా సినిమా ఉంది, మేము ఇది అయ్యామని చెప్పుకునే లాంటి థియేటర్లు, అదే కొలాబరేటెడ్ అట్లాంటివి ఉన్నాయి. అంతేగాని ఇప్పుడు ఆ 15 థియేటర్లతో ఈయన గేమ్ చేంజర్ అయిపోతాడా ఇండస్ట్రీలో, 2 తెలుగు రాష్ట్రాల్లో? ఆయనకు అంటగట్టారు. అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేంత ఎందుకు అంటే నాకు సంబంధం లేదు ఇప్పుడు. బికాజ్ అదే చెప్తున్నా, ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టింది పవన్ కళ్యాణ్ సినిమాని కావాలని అల్లు అరవింద్ అడ్డుకుంటున్నాడు అని రాసి ఎక్కడి నుంచి తీశారో తెలుసా? అల్లు అర్జున్ దగ్గర నుంచి. అల్లు అర్జున్ మొన్న చిరంజీవిది గాడ్ ఫాదర్ రిలీజ్ అయినప్పుడు నెక్స్ట్ వీక్ కాంతారా వచ్చింది, అక్కడి నుంచి తీసుకొచ్చారు. చిరంజీవి సినిమా వస్తే వెంటనే నెక్స్ట్ వీక్ వీళ్ళేదో సినిమా వస్తుంది, పవన్ కళ్యాణ్ సినిమా వస్తే నెక్స్ట్ వీక్ అల్లు అరవింద్ గారు ఏదో డబ్బింగ్ సినిమా తీసి రిలీజ్ చేస్తున్నారు, థియేటర్లను ఆక్యుపై చేస్తున్నాడు. మనోళ్ళ సినిమా కొనకుండా వేరే ఏవో సినిమాలు కొంటున్నాడు, ఇంకేదో చేస్తాడు, అది చేస్తాడు. ఆ టాక్ అక్కడి నుంచి లాగి మొన్న అల్లు అర్జున్ ఇష్యూ కూడా అంతే. పవన్ కళ్యాణ్ చెబితేనే, ఏది కొండ సురేఖ గారు అనర్గళంగా చెప్పారు చూడు, సమంతని పంపమన్నారు అన్నట్టుగా ఓపెన్గా, దీన్ని కూడా అలాగే మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెబితే రేవంత్ రెడ్డి గారు విని అవునా ఇతన్ని ఇలా చెయ్యాలా అని చెప్పి అతన్ని ఇబ్బంది పెట్టినట్టు పిచ్చి కథలన్నీ రాస్తే, ద్వారంపూడి చంద్రశేఖర్ అనే ఒక కాకినాడ ఎక్స్ ఎమ్మెల్యే పడవ ఇష్యూ విషయంలో ఆయన హర్ట్ అయ్యి, ఆయన ఇంకేదో చక్రం తిప్పి ఆ రోజు నేను హర్ట్ అయ్యాను కదా, ఈ రోజు అతను కూడా హర్ట్ ఇలాజికల్ గా ఎక్కడ సంబంధం లేదు. అదే అంటున్నా, ఇప్పుడు ఈజ్ ఎ పొలిటీషియన్, ఏదో ఎక్స్ సంబంధించి ఏదో వర్క్ ఆయన చేశాడు, ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ ఎంపీ వాట్ ఎవర్ సంథింగ్. ఆయన ఇండస్ట్రీ వర్గంలో దూరి వీళ్ళతో మాట్లాడి వీళ్ళని ఆయన కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, బాబు నాకు సినిమా వాళ్ళు ఎవడో కూడా తెలియదు, అదే అన్న వీళ్ళు మ్యానిపులేట్ చేసి వీళ్ళకి కోట్లు ఇచ్చేసి వీళ్ళు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో ద్వేషం పెంచుకుంటారని ఇంత ఇల్లాజికల్ గా ఎలా ఆలోచించగలిగారు థింగ్స్ ఇవన్నీ అంతే. కాబట్టి జనాలు అవి నమ్ముతున్నారు, ఆ వార్తలు అదే పని అంటే సింక్ చేసుకుంటారా లాజిక్ లేక. అల్లు అరవింద్ గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది, బాబు మీరు అనుకున్నంత ఏం లేదు, ప్రతిసారి ఆ నలుగురు నా మొహం వేస్తున్నారు. జనాలు నిజంగానే అనుకుంటారు. కరోనా టైం నుంచే నేను థియేటర్స్ అన్ని తీసేసా, థియేటర్స్ బదులు నేను ఓటీటీ బిజినెస్ని నమ్ముకున్నా. ఆయన పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్, ఫ్యూచర్లో థియేటర్లకు జనాలు రారు, అందరూ ఓటీటీకే చూస్తారు అని ఆయనకు అప్పుడే అనిపించి థియేటర్ బిజినెస్ నుంచి తప్పుకొని ఓటీటీని నమ్ముకున్నాడు. నెక్స్ట్ స్ట్రేట్ సినిమాల కంటే డబ్బింగ్ సినిమాలు అయితే ఎక్కువ లాభాలు వస్తాయని కూడా నమ్ముకున్నాడు. స్ట్రేట్ సినిమా ఇప్పుడు కాంతారా ఆయన ప్రొడ్యూస్ చేసి తెచ్చుకునే లాభాల కంటే కొని తెచ్చుకునే లాభాలు ఎక్కువ కదా, బెటర్ కదా, హెడ్ తక్కువ కదా మరి. సో అట్లా ఏవో బైబ్యాక్ బిజినెస్ లాగా పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ లాగా ఈయన ఆలోచించుకుంటే ఆయన బిజినెస్ ఏదో ఆయన చేసుకుంటుంటే ప్రతిదానికి తీసుకొచ్చి అటు ఇటు కొంతమంది అది ఖచ్చితంగా ఇది కుట్రకోణం అని చెప్పి దీన్ని ప్రొడ్యూసర్స్ వర్సెస్ పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ లా క్రియేట్ చేస్తే రేపు ఇండస్ట్రీ అంటే ఇప్పుడు రేపు ఇండస్ట్రీకే కదా ప్రాబ్లం అవుతుంది ప్రొడ్యూసర్ మీద. ఇట్లా మీరు హరిహర వీరమల్లు గురించి మాట్లాడుతున్నారు అందరూ కూడా, ఎప్పటి నుంచి థియేటర్లు బంద్? June 1. మరి మే 30కి రిలీజ్ అయ్యే భైరవం సంగతి ఏంటి? వాడి వాళ్ళు రిలీజ్ చేస్తే తెల్లారి థియేటర్లు బంద్. అవును కదా, ఇది ఎవడు మిస్ ఆలోచించాడా? అదే భైరవం మే 30 కరెక్ట్. నువ్వు ఈరోజు సినిమా గ్రాండ్ గా రిలీజ్ చేసుకుని తెల్లారేసరికి థియేటర్లని తలాలేస్తే కరెక్ట్ మరి అది ఎట్లా? ఎప్పుడో అసలు వస్తుందో రాదో, ఇన్ని వాయిదాలు పడి అసలు వస్తుందో రాదో నిజంగా అలాంటి సినిమా గురించి మాట్లాడుతున్నారు. కన్నప్పకి ఏమైపోతుందో, హరిహర వీరమల్లుకి ఏమైపోతుందో,
రాబోయే విశ్వంబరకి ఏమైపోతుందో, దేవర 2 ఏమవుతుందో, సలార్ 3 ఏమవుతుందో, KGF 10 ఏమవుతుందో వద్దు. అసలు నిన్న రిలీజ్ అయినోడు పరిస్థితి ఇట్స్ ఓకే. ఇందులో దిల్ రాజు గారు ఇన్వాల్వ్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు అంటే దిల్ రాజు భైరవాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేది దిల్ రాజు. నిన్న దిల్ రాజు ప్రెస్ మీట్ మీరు చూస్తుంటే వెనకాల భైరవం పోస్టర్ని గమనించండి. ఆయన దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాడు. FDC చైర్మన్గా ఉన్నాడు. ఇండస్ట్రీకి ఏదో మంచి చేయాలని ఆయన అనుకుంటున్నాడు. అంటే ఆయన అన్ని సినిమాలకు ఏదో చేయాలి. మరి యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా తెల్లారేసరికి థియేటర్లు బంద్ అవుతాయని తెలిస్తే ఆయనకి ఎగ్జిబిటర్ తెలీదా? ఆయన దగ్గర ఇన్ని థియేటర్లు ఉన్నాయి, 1-2 కాదు. మళ్ళీ తెల్లారితే థియేటర్లు బంద్ నోటీస్ కూడా రాదా? ఆ నోటీస్ వచ్చినప్పుడు 30కి సినిమా ఎలా రిలీజ్ చేసుకుంటాడు? ఎలా కొంటాడు హక్కులు? అసలు అంటే జస్ట్ ఇది బెదిరింపు అంతేనా? అంతమించి వీళ్ళు యాక్టివిటీ చేయడానికి రెడీగా ఉన్నారా? ఏమీ లేదు. యాక్చువల్గా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నిజంగానే ఎగ్జిబిటర్స్కి ప్రాబ్లం వచ్చింది. చిల్లర సరిపోవట్ల, ఏసీ ఖర్చులు కూడా రావట్లా. డిస్ట్రిబ్యూటర్లు ఏమో ఇవ్వనంటున్నారు. ఒకప్పుడు థియేటర్ ఓనర్స్ కదా. సో ఇక్కడ విషయం ఏంటంటే ఎగ్జిబిటర్లకు గొడవ పడాల్సింది ఎవరిపైన చెప్పనా? ప్రొడ్యూసర్లతో గొడవ పడండి మీరు. ఏమని, సినిమాలు తీయండి రా బాబు, తీసి మా మొహాన కొట్టండి, మేము ప్రదర్శించుకుంటాము అని. ఆన్ టైం ఎక్కువ తీయండి. ఆన్ టైం కూడా అవసరం లేదు, ఎక్కువ తీయండి. అది ప్రతి సినిమాలంటే మినిమం 3-4 ఏళ్ళు. నువ్వు వందలు పెట్టి విజువల్ వండర్లు తీయాల్సిన అవసరం లేదు. 10 కోట్లు పెట్టి కోర్టులేని తీయండి, వేసుకుంటాం మేము. అంతే చాలు. వస్తున్నారు జనాలు, దేనికైనా జనాలు వస్తున్నారు. మంగళవారం ఏది 2 కోట్లే పెట్టు, కోర్టేది బలగమేది, నేను ఎవడొద్దాను. ఆ విజువల్ వండర్లు మాకెందుకు అవసరం లేదు. కొంతమంది థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తేనే వస్తామని అంటున్నారు. ఎందుకంటే వాడు అట్లా అలవాటు అయిపోయాడు. మీరు కూడా అలవాటు చేసేసారు. కొంతమంది మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు అబ్బా. వాళ్ళు ఖచ్చితంగా విజువల్ వండర్ వీళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడు. అలా అని చెప్పి విజువల్ వండర్ అంటుంటేనే పోతామని ఎవడండు మా. ఇంకోటి చెప్పనా, నువ్వు సినిమా రిలీజ్ 3D 2D చేసినప్పుడు 2Dలే ఎక్కువ ఉంటారు, 3Dలు తక్కువ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి, 3Dలు నా గుడ్డోళ్ళు ఎవరు చూడరు. ఎందుకంటే కళ్ళజోడు మీద కళ్ళజోడు పెట్టి చూడాలి. అది తీసి అది పెట్టుకుంటే అసలు కూడా కనబడదు, అవునా? సో చాలా తక్కువ మంది ఉంటారు 3Dలు చూసేవాళ్ళు. వాళ్ళనే దృష్టిలో పెట్టుకొని మీరు విజువల్ వండర్లు అని పెట్టుకొని 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు తీసుకుంటూ పోతే థియేటర్లు ఖాళీ అయిపోతున్నాయి. ఎవరు రావట్లేదు. అప్పుడు వాళ్ళతో కొట్లాడండి. నెక్స్ట్ హీరోలతో కొట్లాడండి. బాబు మీరు 3 నెలలకి 4 నెలలకి రండి అయ్యా, మా మీద పడండి. మీరు ఎప్పుడో వస్తారంటే ఆ ఎప్పుడో వస్తేనే జనాలు వస్తున్నారు, రావట్లేదు. థియేటర్కి ఏంటి తెలుసు, ఇప్పుడు సీజనల్ బిజినెస్ అయిపోయింది. ఎలా, సంక్రాంతికే సినిమా చూడాలి, లేకపోతే లేదు. ఇప్పుడు నువ్వు సినిమాకి వెళ్దాం, అవే చేయదు, ఏమున్నాయి ఆయన అంటావు, అంతేగా. సంక్రాంతి వచ్చిందంటే ఖచ్చితంగా సినిమాకి వెళ్ళాలి. ఏది వినాయక చవితికి విగ్రహాల బిజినెస్ వాడికి ఆ ఒక్క సీజనే ఉన్నట్టు, ఆవకాయ కారాలకి పచ్చళ్ళకి ఆ ఒక్క సీజనే ఉన్నట్టు, సంక్రాంతి సినిమా సీజన్. మిగతా సీజన్లో ఎవడు ఏంటిది సమ్మర్లో ఏదో ఇక హాలిడేస్ ఇచ్చిన పాపానికి ఏం చేయాలో అర్థం కాక, నవరాత్రులు కదా, సంక్రాంతి 3 రోజులే, ఇది నవరాత్రులు వీళ్ళ ఒకరి మొహాలు ఒకరు చూసుకోలేక థియేటర్కి వెళ్తారు. సమ్మర్ వల్ల వెళ్ళలేరు. వెళ్ళలేదు, సమ్మర్ ఇంకా పొడవు కదా, అందుకని చెప్పేసి. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. అండ్ సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, నువ్వు రెనోవేట్ చేయలేవు దాన్ని. నీకు 5 కోట్లు అవుతుంది. ఆ పాత ఏసీలు అవన్నీ తీసి దులపాలి. సౌండ్ సిస్టమ్స్ కూడా కొత్తవి వచ్చాయి ఇప్పుడు, అవన్నీ పాతవి పుయ్యి అని మైకులు ఉన్నాయి చూడు, ఆ టైం సౌండ్ సిస్టమ్లు అవన్నీ. నువ్వు ఇప్పుడు అవన్నీ కొత్తవి కొనాలి, కొత్త రెనోవేట్ చేయాలంటే 5 కోట్లు అవుతుంది. 5 కోట్లు పెట్టి తీస్తే నీకు అవి మళ్ళీ ఎప్పుడే విజువల్ వండర్ గార్డ్ వస్తాడో, ఎప్పుడు వెనకేసుకోవాలో నీకు తెలియదు. ఆ వచ్చినోడు హిట్ అవుతాడో ఫట్ అవుతాడో కూడా తెలియదు. సో రెనోవేట్ చేయట్లా. పోనీ వీళ్ళు వస్తారు ఏషియన్ వాళ్ళు, నాకు ఇవ్వు, నేను రెనోవేట్ చేసుకుంటా, నీ పేరు చెప్పుకుంటా, ఏషియన్ అని నా పేరు వేసుకుంటా, పక్కన నీ పేరు వేసుకుంటా, ఏషియన్ విజ్ఞాన్ నాకు ఇచ్చేసి, నువ్వు ఏం ఖర్చు పెట్టక నేను చేస్తా. కానీ వీడు ఇవ్వట్లా. ఎందుకు ఇవ్వట్లేదు? అది తాతల కాలం నాటి థియేటర్. వాడెవడో కట్టేసి 4 కొడుకుల్ని కానీ వెళ్ళిపోయాడు. ఈ నలుగురు వాళ్ళ కుటుంబం ఇంత అయింది. వీళ్ళందరూ సంతకాలు పెడతాం కానీ ఆ ఏషియన్ వాడితో అగ్రిమెంట్ కుదరదు, వీళ్ళు పెట్టి చావరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని. అంటే ఇప్పుడు మళ్ళీ సింగిల్ స్క్రీన్కి ఉన్న శాపం ఏంటంటే, నీ బతుకంతా రోజు 4 గంటలే. మల్టీప్లెక్స్ వాడు రాత్రి 11:45 కూడా ఒక షో వేస్తాడు, అది అయ్యేసరికి 3 కూడా అయ్యిద్ది. కానీ వీడి ప్రాబ్లం అది రోజు 4 గంటలే. నువ్వు చచ్చినా చెడినా రోజు 4 గంటలే. అది ఎప్పుడో ఆ జియో అట్లా పడింది, అది కంటిన్యూ అవుతుంది. సింగిల్ స్క్రీన్కి ఎప్పుడు ఈ కష్టాలు ఉంటాయి.
ఎక్కువ సినిమాలు ఉంటే ఈ కష్టాలు ఉండవు. అంటే కళ్యాణ్ గారు గతంలో కూడా ఈ థియేటర్స్ ఇష్యూ టైంలో జగన్ గారు ఏదైతే ఆ ప్రైజెస్ వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు తగ్గించినప్పుడు కూడా సో మోస్ట్ ఆఫ్ ది మాట్లాడి రేస్ చేసింది ఆయనే, వాయిస్ రేస్ చేసింది. సో మీరు అప్పుడే ఇంత వాయిస్ రేస్ చేశారు కదా, ఇప్పుడు మా సమస్యని మీరు ఉన్నప్పుడు సినిమాటోగ్రఫీ కూడా మీ చేతుల్లోనే కందుల దుర్గేష్ రూపంలో ఉన్నప్పుడు ప్లీజ్ కొంచెం న్యాయం చేయండి, మమ్మల్ని కూడా పట్టించుకోండి అని ఒక ఇష్యూ రేస్ చేశారు. ఆ ఇష్యూ రేస్ చేసి ఆయన వరకు ఎలా తీసుకెళ్లాలో అర్థం కాక అటుముడి పెట్టి ఇటుముడి పెట్టి లాస్ట్ అల్లు అరవింద్ని ఇరికించి మీ హరిహర వీరమల్లుకి ఏదో అయిపోతుందని భయపెట్టి తీసుకెళ్ళిపోయారు. నువ్వు సరిగ్గా తీసుకెళ్ళు, డైరెక్ట్ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఇది మా సమస్య ప్లీజ్ తీర్చండి. ఇప్పటి వరకు సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరు మినిస్టర్లు అవ్వలేదు కాబట్టి మేము చెప్పుకోలేకపోయాం. ఇప్పుడు మీరు అయ్యారు, తీర్చగల స్టేజ్లో ఉన్నారు, సినిమాటోగ్రఫీ మీ చేతుల్లో ఉంది. అట్లీస్ట్ తెలంగాణకు ప్రాబ్లం లేదు, దిల్ రాజు గారిని ఎన్నుకున్నారు వాళ్ళు, ఆయన ఏదో వాళ్ళకి ఇది వాళ్ళు పడుతున్నారు. ఆంధ్రాలో పరిస్థితి ఇలా ఉంది, కొంచెం చూడండి అని చెప్పితే ఆయన కూడా ఒక సంతకం పెట్టి ముందుకు తీసుకెళ్తాడు. టికెట్ ప్రైజెస్ లో కూడా ఇబ్బంది పడుతున్న థియేటర్ ఎగ్జిబిటర్స్ కి, డిస్ట్రిబ్యూటర్ వీళ్ళందరికీ కూడా ఆయన పెంచి మన పుష్ప ద్వారా పెంచుకుంటూ వచ్చాడు కదా పవన్ కళ్యాణ్ గారు. అందుకనేసి సమస్య వస్తే తీరుస్తారు. నువ్వు సమస్యని నువ్వు ఏం చేస్తావు, కాంట్రవర్సీ సృష్టించి తీర్చుకుందాం అని కూడా తప్పు కదా. సృష్టించడమే కాదు, దాన్ని మళ్ళీ కాంట్రవర్సీ చేయడం, అందరిని అందులో ఇరికించి పెద్ద గొడవ చేయడం, సంబంధం లేని గొడవలు మళ్ళీ అటు ఇటు లాస్ట్కి ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్లు అంటే లాస్ట్ టైం ఏమైందంటే ఇదే, ఇప్పుడు అందరూ కలెక్షన్స్ ఎన్ని వస్తున్నాయి నీకు అంటే నాకు 500 కోట్లు 600 కోట్లు పోస్టర్లు వేసుకున్నారు. ట్యాక్స్ కట్టవా అని అడిగితే నెత్తి మీద తడిగుడ్డు వేసుకుని రూపాయి కూడా రాలేదు అంటున్నాడు. జగన్ కొల్లుమండి ఏం చేశాడు, నేనే అమ్ముకుంటా టికెట్లు అన్నాడు. ఆయన అమ్ముకుంటే ఎట్లుంటుంది, ఆర్టీసీ రేట్లకే టికెట్లు ఇవ్వాలి. అప్పుడు పరిస్థితి అలా ఉంది. అప్పుడు భీమ్లా నాయక్ ఇబ్బంది పడింది. అఫ్ కోర్స్ ఆ టైంలో అఖండ హిట్ అయింది, అదేందో అదొక విచిత్రం. సో సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసి సమస్యని పెంచుకోవడం కంటే సమస్యని గుర్తించి ఒక యూనియన్ లాగా ఏర్పడి 4 పెద్ద మనుషులు వెళ్ళి ఇదండి సంగతి ఒక అపాయింట్మెంట్ తీసుకొని, ఇలా జగన్ గారిని కలిసినట్టు కళ్యాణ్ గారు ఎందుకు కలవలేకపోయారు? కలవండి. నువ్వు ఆయన కలవకుండా హరిహర వీరమల్లుని ఇందులో పెట్టి నీకే ప్రాబ్లం అవుతుందని సృష్టించి చేయడం చాలా. కళ్యాణ్ గారు రిటర్న్ ట్వీట్ ఒకటి చేశారు, వాళ్ళందరికీ బెస్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు మీరు అన్నట్టుగా మాట్లాడాడు, హట్టాడు బాగా ఆయన. అంటే లాస్ట్ టైం అంటే నువ్వు సమస్యను నా దగ్గర తీసుకురాలా, సమస్య నా దగ్గర తీసుకురాకుండా నా సినిమా సమస్యలో ఉందన్న ప్రచారాన్ని జనాలకు చెప్పావు, తప్పది. అట్లా అంతలా హర్ట్ చేయకూడదు. డైరెక్ట్గా నువ్వు సమస్యను తెస్తే అది పెద్ద సమస్య, అదేమన్నా పరిష్కరించవచ్చు చాలా సింపుల్గా. సినిమా వాళ్ళకి కొన్ని రాయితీలు ఇస్తే ఎక్కువ సినిమాలు తీస్తారు, అంతే. చిన్న సమస్య అది. ఎంతకుముందు కూడా పోసాని గారు ఉన్నప్పుడు ఇచ్చారు, హాఫ్ రేట్లకే లొకేషన్లని, అవన్నీ హోటల్ రూమ్లని, క్యాటరింగ్లని, ఏవో చిన్న సదుపాయాలు ఇచ్చారు, అవి ఇస్తారు, తప్పే ఉంది. ఫ్రీగా లొకేషన్స్, వెన్యూస్ ఇస్తారు. గతంలో రెడ్డి తెలుసుకోండి మీరు ఒక మాటలు కూడా మాట్లాడారు కళ్యాణ్ గారు సరదాగా. బట్ ఇప్పుడు దిల్ రాజు గారు కూడా కొంచెం అంటే ఏంటి వీళ్ళంతా నెగిటివ్గా రావడానికి, మీటింగ్స్ జరుగుతున్నాయంటే ఇంటర్నల్గా. ఓవరాల్గా సమస్య ఒకటే, ఎగ్జిబిటర్కి డబ్బులు రావట్లా. డబ్బులు రావాలంటే చాలా సింపుల్ సొల్యూషన్, సినిమాలు ఉండాలి. సినిమాలు లేవు. తీసేవాడు కూడా ఓటీటీని మైండ్లో పెట్టుకునే సినిమాలు తీస్తున్నాడు తెలుసా. థియేటర్ని మైండ్లో పెట్టుకొని సినిమాలు తీసేది వేరు, ఓటీటీని నువ్వు దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీయడం వేరు. అంటే తెలిసిపోతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కాదు, స్క్రీన్ ప్లేలో. థియేటర్లో ఆడే సినిమాలు ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎట్లా చెప్పను, మోస్ట్లీ కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉంటాయి అంతేనా. రాబిన్ హుడ్ లాగో, లేకపోతే అంటే ఒక సీన్ తర్వాత ఒక ఇంటెన్సిటీ, తర్వాత ఒక మంచి పాట, తర్వాత ఎగుడులు దునుకుడులు ఒక ఐటమ్స్, ఒక పుష్పలాగా ఉంటాయి. నువ్వు ఓటీటీని ఉద్దేశంలో పెట్టుకొని తీస్తే సినిమాలు వేరే రకంగా ఉంటాయి. అదే అక్కడ మన ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గించి తీస్తారు కదా. ప్రొడక్షన్ వాల్యూస్కి సంబంధం లేదు, హై ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఉంటాయి, కానీ ఓటీటీని నమ్మే సినిమాలు తీసుకుంటారు. ఓటీటీలో మోస్ట్లీ వర్కౌట్ అవుతున్న మలయాళం ఫిల్మ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు హిట్ ఉంది. నువ్వు 40 కోట్లు పెట్టి సినిమా తీసినా వాడు ఓటీటీని నమ్ముకునే సినిమా తీసాడు, థియేటర్ ఎక్స్పీరియన్స్ తీలా. అమ్మడం కూడా ఓటీటీకే ఎక్కువ రేట్లకు అమ్మాడు. ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. చాలా మంది సినిమాలు ఓటీటీని నమ్ముకొని తీస్తున్నారు. నువ్వు అడ్విషేస్ కూడా తీశాడు సినిమాలు, ఇట్లాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ హిట్ లాంటివి, రా గెటప్. కానీ అవేంటి కమర్షియల్. ఇప్పుడు రా వేషాలు వేస్తే ఇది ఉందా, మన వార్ 2, పఠాన్, ఈ సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్ కిందకి వస్తుంది. ఇప్పుడు అదే నువ్వు డీసెంట్గా హిట్ లాగా తీస్తే అది ఓటీటీని నమ్ముకొని తీసినట్టు ఉంటుంది. రైట్. ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది కొన్ని. ఇప్పుడు రాఘవేంద్రరావు గారి సినిమాలు అది థియేటర్ సినిమాలు, అవి రాజమౌళి సినిమాలు థియేటర్ సినిమాలు.
ఓటీటీ సినిమాలు వేరే ఉంటాయి, ఆ ఫ్లేవర్స్ డిఫరెంట్గా ఉంటాయి. దీన్ని వైసీపీ వాళ్ళు పోక్ చేస్తున్నారు. నువ్వు గతంలో సినిమా వాళ్ళ కోసం ఫైట్ చేసావు, గతంలో నువ్వు సినిమాల కోసం నిలబడ్డావు, ఇప్పుడు నువ్వెవరివి, సినిమా వాడివి, ఏంటి నీ సిచ్యువేషన్ ఏం బాగలేదు ఇప్పుడు అన్నట్టుగా వెక్కిరిస్తున్నారు. దీని ఏం ఆన్సర్? అది కామన్. ఎప్పుడైనా ఇలాంటి ఏమన్నా అవుతే అపోజిషన్ వాళ్ళు ఫస్ట్ ఉంటారు కదా ఏదో ఒకటి అనడానికి, అది కామన్. వీళ్ళు చేసినప్పుడు వాళ్ళు అంటారు, వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు అంటారు. అవి పట్టించుకోవాలని అవసరం అంటే వాళ్ళు ఎప్పుడు వెతుకుతూ ఉంటాం కదా, ఎదుటోడి తప్పు కనిపించినప్పుడే వాయిస్ రేస్ చేయాలని చెప్పేసి, దాన్ని ఏం పట్టించుకోవాల్సి. ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించి ఏదన్నా మరిన్ని అప్డేట్స్ వస్తే మరొక వీడియో చేద్దాం.